డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు మన పాయింట్ కి చాలా వ్యతిరేకంగా ఉందమ్మా. అఫ్ కోర్స్ నీ విషయంలో గట్టిగా పోరాడతాననుకో. పెద్దవాళ్ల మీద వేసిన కేసులు గెలవడం కష్టమని నాకు తెలుసు లాయర్ గారు. కానీ నా పోరాటం కోర్టు నుంచి పత్రికల్లోకి, పత్రికల నుంచి ప్రజల్లోకి రావాలి. అందరికీ ఆ వెంకట్రాయుడి నిజస్వరూపం తెలియాలి. అలాగేనమ్మా. ఏ సెక్షన్ ప్రకారం కేసు వేస్తే గెలుస్తామో తప్పకుండా పరిశీలిస్తాను. కానీ కోర్టు ఫీజులు వగైరాలు చాలా ఉన్నాయే. ఇది దేవుడు నా మెడలోంచి తెంపలేదు, మనిషి బలవంతంగా తెంచాడు. జూదంలో పెళ్లాన్ని ఓడటం నేరం కానప్పుడు న్యాయం కోసం తాళిని తాకట్టు పెట్టడం నేరం కాదు. నా దగ్గర మిగిలిన ఆస్తి, ఆయన జ్ఞాపకం ఈ తాళి పొట్టే. ఇది తీసుకుని కేసు వాదించండి. వస్తాను. సార్, కూర్చోండి. చాలా కసి మీద ఉందయ్యా. కసి కాదండి, పంతం. ఈ తాళిబొట్టు నాకు కావాలయ్యా. ఎంతకిస్తావు? ఈ తాళిబొట్టు నాకిచ్చి మీ మెడకు ఉరితాడు రమ్మంది. మరి మీరే వెలకట్టుకోండి. నువ్వే లెక్క పెట్టి తీసుకోవయ్యా. చైర్మన్ గారు లేరా? నేనున్నానుగా. కానీ చైర్మన్ గారితో నీతో నాకు పనుంది. ఏమిటది? నువ్వు విడుదల ఇచ్చావని మన వాళ్ళంతా పండుగ చేసుకున్నారటగా. మరి నాకు చేసుకోవాలనుంది. స్వీట్ ఇవ్వనా, హాట్ ఇవ్వనా? అదేదో స్వీట్ ఇవ్వండి, తింటూ పోతాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నా కెమెరా క్లిక్ అంటుంది. ఎక్కడ అనవసరమైన విషయం జరిగితే అక్కడ నా చెయ్యి ఫట్టుమంటుంది. నా ఫుడ్. చూడు, వెంకట్రాయుడు గారు నన్ను కన్న కొడుకులా చూసుకుంటున్నారు. నువ్వు నా కొడుకువి అన్న మాట ఆయన పెదాల మీద నుంచి వచ్చిందో గుండెల్లోంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆయనలో కన్న తండ్రినే చూసుకుంటున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేశావంటే సారా పోసి తగల పెడతాను. ఇంకా ఇక్కడ తగలటవే పో. నా కెమెరా వెళ్ళిపోయింది, కొత్తది కొనుక్కోవాలి డబ్బి. సరే, నీ సంగతి వెంకటరాయుడితో చెప్పి. వెంకటరాయుడు గారితోనా? ఉండు, నేను ఇస్తాను. కెమెరా కొత్తది. ఆ బెనర్జీ గారి కుర్రోడే వాడు నీకివ్వలేని సుఖాన్ని నేనిస్తా. కమాన్. అయ్యా, అయ్యా, ఒక ఊడ తెగిపోయిందండి అయ్యా. ఏమిటి నువ్వు అనేది? ఆ రాయుడికి లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే రాంపండు, ఆ రాయుడి చేత దెబ్బలు తిని బయటకు వచ్చేసాడండి. వెరీ గుడ్. సర్కారు వారి పాట 12,000 లీటర్ల లెక్కర్ విజయవాడ సిటీకి. ఎవరు పాడరేమిటి? పాడటం మాకెవ్వరికీ ఇష్టం లేదు. ఈ పాటేనా మిగతా మండలాలు కూడానా? బెదిరించి ఎవరిని పాడనివ్వకుండా చేస్తున్నారని అర్థం చేసుకున్నాను. అందువల్ల పాట రద్దు చేస్తున్నాను.
పాట రద్దయింది కనుక మేం వేసిన టెండర్లు చూసి ఎవరిది ఎక్కువ ఉంటే వారి తరఫున పాట కొట్టేయండి. టెండర్లు ఓపెన్ చేసి చూడండి. సార్, పెద్ద వెంకటరాయుడు గారి ఎక్కువ టెండర్ వేశారు. స్వీట్లు పంచండి రా. 1 మినిట్. అన్ని టెండర్లు సరిగ్గా పరిశీలించారా? చూశాను సార్. మరి దీన్ని ఇలాగే ఉంచేశారే? సారీ సార్, ఫైల్ షాట్ నాకు కనిపించలేదు. చైర్మన్ గారిని కలెక్టర్ గారు ఏదో ఇంద్రజాలం చేయాలని చూస్తున్నారు. తేడా వస్తే మీటర్ మీదకి వెళ్లాల్సి వస్తుంది. ఈ కవర్ ఓపెన్ చేసి చూస్తే గాని తెలియదు బాబు ఎవరి మీటర్ ఏ లెవెల్లో పడిపోతుందో. ఇందులో ఎక్కువ ఉంటే ఈ పార్టీది, లేకపోతే వెంకటరాయుడు గారిదే. కవర్ ఓపెన్ చేయండి. వెంకటరాయుడు గారి టెండర్ కంటే 1 లీటర్ ఎక్కువ సార్ ఇది. అబద్ధం. మీరే వచ్చి చూసుకోండి. నువ్వు కూర్చో. టెండర్ ఆయన చేతికి ఉండి చూసుకుంటాడు. చూడండి. ఎవరి టెండర్ వేసింది? నేనే. అతనికి డబ్బు సాయం చేసింది కూడా నేనే. వెంకటరాయుడు, ఐఏఎస్ బ్రెయిన్ అవినీతి చేస్తే రాజ్యాలే తలకిందులవుతాయి రాయుడు. అదృష్టం 70,000 తెస్తే దురదృష్టం 70 లక్షలు తీసుకుపోయింది. ఎప్పుడు నాతో సవాళ్లు విసరదు. నమస్కారం మంత్రి గారు. రావయ్యా వెంకటరాయుడు. అట్టనా బొబ్బాస్ పండ్ర మిస్ ఆడిపోతాం. ఈసారి నియోజకవర్గంలో నిలబెట్టరాదు, నేను బాగా సపోర్ట్ చేస్తా. నా బొంద నాకెందుకండి రాజకీయాలు? అమ్మమ్మమ్మ, ఈ మధ్య రాజకీయాలు చెడిపోయినాయి. నిలబడ్డానికి అర్హత ఏంటి అంటే రౌడీయిజం అయినా ఉండాలా, రంకుతనం అయినా ఉండాలా. అబ్బా, సరే సరే, నువ్వు ఇలా కూర్చో. ఇదిగో రాయుడు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా అందరినీ కాదని ఆ మెడికల్ కాలేజీ నీ చేత కట్టించుండ్లా. మరి నా వాటా జాగ్రత్త పంపుతావు కదా. అమ్మమ్మ, ఎంత మాట. ఇదిగో పాప, ఇక్కడ కూకో. ఇదిగో రాయుడు, నేనున్న 2 రోజులు అమ్మని నేనే ఉంచు, వంట చేసి పెడతా. ఏటంట? అమ్మమ్మ, ఎంత మాట. హోటల్ కూడా తినలేక సస్తున్నా. అది వంట బాగా చేస్తుందండి. బొబ్బాయి కూర వండి పెట్టనా? నైనా ఎంత చెప్పి వినకుండా రాంపండుగాడు ఆడ సారా కొట్టు ఓపెనింగ్ చేయిస్తుండు. ఎవరు? నా వారసుడు. ఆ గది. రై, నువ్వు బెనర్జీని తీసుకుని రాంపండు కొట్టు దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారు మన మెడికల్ కాలేజీ ఓపెన్ చేసే సమయానికి నువ్వు ఆ సారా కొట్టు క్లోజ్ చేయించి రావాలి. గట్లనే. కిందకి దగ్గర ఏమిటో చెప్పు. కలెక్టర్ భుజం మీద చేసేసరికి లెవెల్ పెరిగిపోయిందేట్రా? నేను కింద నిలబడితే నువ్వు పైనుంచే మాట్లాడుతున్నావు.
అరే చచ్చిండు. ఏ గణజీ, ఖతం చేయమని మాట కంటే నిజంగా ఖతం చేసినావే. జల్దీ పద, ముందు సంగతి నాయనకి చెప్దాం. అరే పద. రెడీ రెడీ స్మైల్. థ్యాంక్ యూ.